ఆమేన్. చిన్న ప్రార్థన. కృపానిధువైన తండ్రి, దయగలిగిన రాజానికి స్తోత్రములు. మేమేమై ఉన్నామో కేవలం నీ దయ వలన మాత్రమే అయ్యున్నాము. ఈ దినమున నీ సన్నిధానములో చేరికూడి వచ్చిన మమ్ములను బహుగా దీవించుము. రావలసిన నీ ప్రియ కుమార్తెలైన వారిని త్వరపెట్టి నడిపించుము. దేవా, మీ మాటలు ధ్యానింపగోరుచు ఉన్నాము, నేర్చుకొనగోరుచున్నాము. మీరే మాతో మాట్లాడుమని, బోధించుమని, నేర్పించుమని క్రీస్తు వారి పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చేరుకుడు వచ్చిన ఎల్లరికును కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. అందరికి కూడా మరణాత. చదవబడినటువంటి లేఖన భాగములో రోషము కలిగినటువంటి ప్రవక్త అని పేరు పొందిన ఏలియా గారు తన యొద్దకు వచ్చిన ప్రజలైన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుచు ఒక మాట అన్నారు. ఏంటంటే, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉంటారు. దేవుని పిల్లరా, మానవులైన వారు ఏక మనసు, ఏకాత్మ, స్థిరమైనటువంటి నిర్ణయము కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నవాడై ఉన్నాడు. చాలామంది యొక్క నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకుని మరి వెంటనే వారి నిర్ణయాలలో మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క లేఖనము, వాక్యము మనతో మాట్లాడుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయము, మేకింగ్ డెసిషన్స్, ఒక మంచి నిర్ణయము మన జీవితము ఆశీర్వాదకరముగా మారడానికి బహు ఉపయోగకరముగా ఉంటుంది అనే విషయాన్ని మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మనలో అనేక మంది అనేక పర్యాయాలు ధ్యానము చేసిన వారమై ఉన్నాం. ఈ యొక్క 28వ అధ్యాయంలో 66 వచనాలు రాయబడ్డాయి. ఈ 66 వచనాలలో చాలామంది మొదటి 14 వచనాలు చదివి తర్వాత మిగతా వచనాలు అనేవి చదవరు. కానీ మొదటి 14 వచనాలలో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదము గురించి ఉంటే 15వ వచనము నుండి 68వ వచనము వరకు కూడా మరి దేవుని యొక్క ఉగ్రత అనేది మనం చూడగలుగుతాం. స్నేహితులారా, మనము తీసుకునే నిర్ణయాలు మన జీవితం మీద చాలా బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మరి అంగీకరించవలసిన వారై ఉన్నారు. కొంతమంది వారి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, లేకపోతే నిరాశ నిస్పృహలు కావచ్చు, వాటన్నిటినీ కూడా తట్టుకొని మా జీవితంలో మేము ఖచ్చితంగా ఏదో ఒక రోజున సాధిస్తాము అనే నమ్మకంతో, ధైర్యముతో బ్రతికేవారు కొంతమంది ఉంటే, క్షణికావేశములో తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాలు ముగించుకునేవారు కూడా లోకములో చాలామంది ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులరా, లేఖనము ఈ దినాన మనతో మాట్లాడుతుంది. దేవుని నామదారులమైన మనము, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మనము సరి అయిన నిర్ణయము తీసుకొనడం ద్వారా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆది దంపతులైన ఆదాము అవ్వల జీవితంలో వారి ఎదురుగుండా 2 నిర్ణయాలు ఉంచబడ్డాయి. దేవుడు అంటాడు, ఈ ఏదేను తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ మీరు తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు. మీరు తిన్నారంటే తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని అంటాడు. దేవుని పిల్లల సర్పం వచ్చి అంటది, మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె మారిపోతారు అని చెప్పినప్పుడు ఈ యొక్క అవ్వమ్మ దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి, ప్రియ స్నేహితులారా, తనొక నిర్ణయం తీసుకుంది.
తను తీసుకున్న నిర్ణయం వల్ల కేవలము తనకు మాత్రమే కాదు గాని స్నేహితులరా, తన జీవిత భాగస్వామి అయిన ఆదాము జీవితము కూడా ప్రభావితం చేయబడింది. దేవుని పిల్లరా, ఏదేను తోటలో ఏలికలుగా ఉన్నటువంటి ఆదామవలే ఈ నిర్ణయము వారిని ఏదేను తోటలో నుండి బయటకు పంపించి వేసింది. స్నేహితులారా, జాగ్రత్తగా గమనిస్తే ప్రసవ వేదన అనేది అసలు లేదు, పాపపు వాంఛ అనేది ఏదేను తోటలో లేదు. కానీ వీరు సర్పము మాట విని నిర్ణయం తీసుకున్నారు గనుక, ప్రియ స్నేహితులారా, దేవుడు అంటున్నాడు, ఓ స్త్రీలారా, మీకు ప్రసవ వేదన కలుగు చేస్తాను, నేను దాన్ని అధికము చేస్తానన్నాడు. ప్రియ స్నేహితులారా, ఆదామును బట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టే కదా ఈ భూమి శపించబడింది. ఏదేను తోటలో గచ్చ పొదలు లేవు, ఏదేను తోటలో ముళ్ళ పొదలు లేవు. ఎందుకంటే దేవుడు ఉపయోగకరమైనవి, మంచివి, మేలుకరమైనవే కలుగు చేశాడు గాని వ్యర్థమైన దేనిని దేవుడు సృష్టిలో కలుగు చేయలేదు. కానీ ఇప్పుడు దేవుడు అంటాడు, భూమి నీ నిమిత్తము శపించబడింది గనుక నువ్వు వ్యవసాయం చేయడం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు నీకు కలిగేటువంటి పని ఏమిటంటే భూమి గచ్చ పొదలను ముళ్ళ పొదలను మొలిపిస్తుంది. నువ్వు కష్టపడి చెమటోడ్చి నీ వ్యవసాయం చేయాలి అని చెప్పి దేవుడు మాట్లాడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఏదేను తోటలో మరణం అనేటువంటి ఆ ప్రసక్తి రాలేదు. కానీ ఎప్పుడైతే ఆదామవ్వలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏదేను తోటలో నుండి దేవుడు వారిని బయటికి పంపించాడో ఆయుష్కాల పరిమితి అనేది ఏర్పాటు చేయబడినట్లుగా లేఖనములో చూస్తున్నాం. కోపములోనూ, బాధలోనూ, ఉద్రేకములోనూ, అమాయకత్వంలోనూ, అనాలోచనలోనూ, చెప్పుడు మాటల వలనో మనము తీసుకునే నిర్ణయాలకి దేవుని పిల్లరా పరిపూర్ణమైనటువంటి బాధ్యతలు మనమే భరించవలసిన వారమై ఉంటాం. ప్రియ స్నేహితులరా, అనాలోచనగా ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని పిల్లరా, ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, లేదా దేవుని అనుమతి కోరైనా సరే నిర్ణయం తీసుకోవాలి. ప్రియ స్నేహితులరా, ఈ ఆదాము అవ్వల పరిస్థితి ఇంత దారుణముగా ఉండడానికి కారణం ఏంటంటే అవ్వమ్మ తీసుకున్న, చెప్పాలండి, మనల్ని ఎవరన్నా తప్పుపట్టినా, గద్దించినా, హెచ్చరించినా, జాగ్రత్తలు చెప్పినా మనకు నచ్చుతుందంటారా అమ్మా? మనం చేసే ప్రతీది రైటు, నువ్వు ఏ చేసినా ఆలోచించేస్తావు, నువ్వు సూపరు, అది ఇది అని పొగిడారనుకోండి మనకి ఎంత హాయిగా ఉంటుంది, అవునా? దేవుని మాట గద్దింపుతో ఉంది, నువ్వు తింటే చచ్చిపోతావు అన్నాడు. సర్పమేమంది? చావనే చావవో దేవతవైపోతావు అని. అంటే పొగడ్తలు కూడా మనకు హాని చేస్తాయి. ఏంటండి? పొగడ్తలు కూడా మనకి హాని చేస్తాయి. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం ఉంచాలి. వాక్యమును గమనించినప్పుడు ఆదికాండము 13వ అధ్యాయము 8 నుండి 14 వచనాలలో అబ్రహాము, లోతుల జీవితం కనిపిస్తుంది. అబ్రహాముతో పాటు దేవుడు లోతును దీవించాడు, లోతును ఆశీర్వదించాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పనివారినిచ్చాడు, పశువులనిచ్చాడు, సంపదనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాము, లోతులు కలిసి ఉండలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు లోతు గారు అబ్రహాము గారిని కానీ దేవునిని కానీ అనుమతి అనేది కోరలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్న అనుమతిని కోరలేదు. మరి ఏం చేశారండి అని అంటే తన సొంతంగా ఒక నిర్ణయానికి వచ్చాడు. సొదొమ గొమర్రా వైపు చూశాడు. ఆ సొదొమ గొమర్రా ఇతని కళ్ళకి ఎలా కనిపించిందంటే యెహోవా తోటవలే కనిపించింది, పచ్చగా కనిపించింది. కనుక దేవుని పిల్లరా, ఇతడు సొదొమ గొమర్రా ప్రాంతానికి వెళ్ళడానికి తనంతట తానుగా నిర్ణయం తీసుకున్నట్లుగా లేఖన భాగములో మనం చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి, స్నేహితుడా, దయచేసి ఈ దినాన్న దేవుని వాక్యమును జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. మన యొక్క నిర్ణయం ఏమై ఉంటుంది?
ప్రియులారా, సొదొమ గొమొర్రా పట్టణము ఎటువంటి పట్టణం అండి అంటే పాపముతో నింపబడిన పట్టణము, దేవుని ఉగ్రతకు గురైన పట్టణము. పెద్దలైన వారు పిల్లలైన వారిని ఉద్దేశించి సలహాలు ఇస్తారు. ఏంటండి అంటే తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, చూసేవన్నీ వినేవన్నీ నిజాలు కాదు, ఆలోచించాలి అని అంటారు. కానీ దేవుని పిల్లరా, ఈ పాపభూయిష్టమైన ఈ ప్రదేశము లోతు కళ్ళకి చాలా గొప్పగా కనిపించింది. మనం చదువుకున్న దినాల్లో ఇది చదువుకున్నాం. మేడిపండు చూడ, బంగారాలు చెప్పాలి, మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ. ఈ సొదొమ గొమొర్రా లోతు కళ్ళకి ఎలా కనిపించిందంటే మేడి పండులా కనిపించింది, నెగనగలాడుతూ. తీరా అక్కడికి వెళ్తే ప్రపంచంలో ఎక్కడా లేని పాపము సొదొమ గొమొర్రాలోనే ఉంది. నీచాతి నీచమైన సంస్కృతి, వావి వరసలు లేని సంస్కృతి, స్త్రీలకు స్త్రీలు పురుషులకు పురుషులు కలిసి సంభోగించే నీచాతి నీచమైన సంస్కృతి ఎక్కడుందండి అంటే సొదొమ గొమొర్రాలో ఉంది. దేవుని పిల్లరా, ఆ పట్టణము దేవుని ఉగ్రత గురైన పట్టణము. దేవుని ప్రియ స్నేహితులరా, మన పిల్లలు ఎటువంటి కల్చర్లో పెరుగుతున్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని పిల్లలు హిందూ కల్చర్ ఉంది, క్రిస్టియన్ కల్చర్ ఉంది. క్రిస్టియన్ కల్చర్ అనేది హిందూ కల్చర్ని ప్రభావితం చేస్తుందో లేదో తెలియదు, కానీ హిందూ కల్చర్ క్రిస్టియన్ కల్చర్ని చంపేస్తుంది. పేరుకు క్రైస్తవులే, కానీ మనం చేసేవన్నీ అన్య విధానాలు, అన్యాచారాలు, అన్య పద్ధతులు. పేరుకెవరు? క్రైస్తవులమే. మేము ఆదివారం గుడికి వెళ్తామండి అయ్య గారు, మేము భర్త క్రిస్టియన్స్ అండి, మేము బాప్తిజం తీసుకున్నామండి, మా సంఘంలో మాకు చాలా మంచి పోస్ట్ ఉందండి మేము అని చెప్తాడు. కానీ ఎంత భయంకరమైన విషయమో చూడండి. అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు ఉన్నాడు. తనను బలిగా అర్పించడానికి, ఏంటండి, తనను బలిగా అర్పించడానికి తీసుకుని వెళితే తండ్రి మాటకి ఒక్క మాట కూడా జవదాటకుండా బలిగా మారడానికి సిద్ధపడ్డాడు. ఎవరండి? ఇస్సాకు. ప్రియ స్నేహితులారా, అతని వయసు 40 సంవత్సరాలు దాటేసింది. 40 సంవత్సరాలు దాటింది. కానీ వివాహ విషయంలో తన కొరకు తన ఆలోచన చేసుకోలేదు. తండ్రి ఎలియాజరు ద్వారా ఒక సంబంధాన్ని తీసుకొస్తే తప్ప ఏం చేయలేదు, వివాహ విషయంలో చూసుకోలేదు. కానీ ఇక్కడ ఈ లోతు కుమార్తెలు పెరిగిన కల్చర్ మంచిది కాదు, ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న ప్రవర్తన మంచిది కాదు, వారి నడత ఆలోచన విధానం మంచిది కాదు. అందుకనే తండ్రితో పాపము చేయడానికి కూడా తండ్రికి మత్తు పట్టించి అతడు సోయులో లేని సమయంలో అతనితో పాపము చేయడానికి కూడా వారు వెనుకాడలేదంటే వారు పెరిగిన కల్చర్ అటువంటిది. దేవుని పిల్లరా, చాలా మంది అలా ఎలాగంటే లోతు కుమార్తెలకు అది పెద్ద తప్పని అనిపించాల, ఎందుకంటే ఆ దేశంలో ఉన్న నీచమైన సంస్కృతి అది. దేవుడు అన్నాడు, మీరు ముందుకు వెళ్ళండి, వెనుతిరిగి మీరు చూడొద్దు అని అన్నాడు. కానీ ఆ లోతు భార్య వెనుకకు తిరిగింది, ఉప్పు స్తంభంలా మారిపోయింది. అదేంటండి, ఎలా చేస్తే ఎలాగా అంటే వీళ్ళు ఎవరి మాట వినలేదు. ప్రియులారా, మనం పేరుకు క్రైస్తవులుగా ఉంటే కాదు, ఒకళ్ళ పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి జీవితం అంతా కూడా లోకానుసారంగా మనం బ్రతుకుతుంటే మనలాంటి వారి వలన దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది, వెక్కిరింతల పాలవుతుంది అనే విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. లేఖనములో చెబుతూ ఉంది, ప్రియ స్నేహితులారా, ముందుకు సాగండి అంటే వెనక్కి తిరిగి చూశారు. ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. ఇప్పుడు దేవదూత గారు అంటారు, మీరు త్వరగా పర్వతానికి ఎక్కిపోండి అంటే లోతు గారు అంటాడు, పర్వతానికి ఎక్కలేమయ్యా, ఇక్కడ మైదానంలో చిన్న గ్రామంలో మేము తలదాచుకుంటాం. అంటే ప్రియ స్నేహితులరా, ఇక్కడ దేవుని మాటకు, దేవుని దూతల మాటకు విలువివ్వని అనుభవాలు లేఖన భాగములో మనం చూడగలుగుతున్నాం, వాక్య భాగములో మనం చూడగలుగుతున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అబ్రహాము పెంపకానికి లోతు గారి పెంపకానికి ఏమి లేదు, అసలు సంబంధమే లేదు. ఎందుకంటే వారు పెరిగిన వాతావరణము వారి మీద ప్రభావాన్ని
చూపించి, నేను సొదొమ గొమొర్రా అనే పట్టణము వెళ్ళాలనే లోతు నిర్ణయమే వారి కుటుంబ పతనానికి ప్రధానమైన కారణముగా లేఖన భాగంలో చూడగలుగుతున్నాం. ఇక మూడవదిగా చూస్తే ఆహాబు గారు. ఏంటండి చెప్పాలి? వివాహం చేసేటప్పుడు అల్లుడు రావాలన్నా కోడలు రావాలన్నా ఆ వచ్చేవారిలో ఏం చూడాలి? రంగు, అందం, ఆదాయం, ఆస్తి, అంతేనా? గుణం చూడాలండి. ఇవన్నీ ఉన్నా లేకపోయినా అందం శాశ్వతం కాదు. శాశ్వతమా? వయసులో ఉన్నాం అందం వయసు మళ్ళీ ఉంటుందా? ఆస్తి శాశ్వతం కాదు, కానీ గుణం అనేది చాలా ప్రాముఖ్యం. ఆహాబు తన వివాహం చేసుకునేటప్పుడు ఒక దౌర్భాగ్యురాల్ని వివాహం చేసుకున్నాడు. ఎవరండి అంటే యెజబెల్. యెజబెల్ చేసే పనులు ఆహాబు మెడకు చుట్టుకున్నాయి. నాబోతు ద్రాక్ష తోట విషయంలో ఆహాబు గారు అలిగి మంచం మీద పడుకున్నాడు. నేను అమ్మమంటే అమ్మలేదు, అడిగితే ఇవ్వలేదని అలిగి పడుకుంటే ఈ బంగారు తల్లి బయలుదేరి వెళ్ళి ఏం చేసింది? నాబోతుని ఏం చేసిందండి? అమ్మా చంపించేసింది. ఆ నాబోతు ఎక్కడ చనిపోయాడో అతని రక్తాన్ని కుక్కలు నాగితే దైవజనుడు వచ్చి అంటాడు, ఓ ఆహాబా, నాబోతు రక్తం ఎక్కడ చిందించబడిందో, ఏ కుక్కలు నాకాయో నీ రక్తము చిందించబడుతుంది, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాగుతాయి, జాగ్రత్త అన్నాడు. అంటే ఇప్పుడు ఆహాబు నాశనానికి కారణం ఎవరండి? అమ్మా అతని భార్యే అతని నాశనానికి కారణమైనట్లుగా లేఖనంలో చూస్తున్నాం. అంటే మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం, అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు, మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకునే నిర్ణయాలు మన జీవిత కాలము దాని యొక్క పర్యావసానాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. దేవుని పిల్లరా, సొలొమోను గారు సామెతల గ్రంథంలో వేశ్యలను గురించి చాలా భయంకరంగా రాశారు. వేశ్య సాంగత్యము మనిషిని ఎలా చెరుపుతుందో, మనిషిని ఎలా పాడు చేస్తుందో వ్రాయించారు. సొలొమోను గారు దేవుడు ఎన్నుకున్నవాడు, ఆత్మనిచ్చినవాడు, బలవంతుడు, ప్రత్యేకింపబడినవాడు. కానీ ఇటువంటి సంసోను చెయ్యకూడని సహవాసము చేశాడు, చెయ్యకూడని సాంగత్యములు చేశాడు. చివరాఖరికి ఏమైందండి అనంటే, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి, చేరకూడని వారి చెంత చేరి, చెయ్యకూడని కార్యాలు చేసినందుకు దేవుని ఏర్పాటును కోల్పోయాడు, ఆత్మను కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, నేత్రాన్ని కోల్పోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. అంటే మనము తీసుకునే ఆ చిన్నపాటి నిర్ణయము సంసోను యొక్క పతనాన్ని శాసించినట్లుగా చూస్తున్నాం. సంసోను యొక్క పతనము, సంసోను అనే మహాబలాఢ్యుడు, చేతిలో ఆయుధము లేకపోయినా గాడిద యొక్క పచ్చి దవడ ఎముక ముక్కతో 1000 మందిని హతమార్చిన బలాఢ్యుడైనటువంటి సంసోను ఎలా మారిపోయాడు? గుడ్డివాడిగా, బలహీనుడిగా, ఆత్మను కోల్పోయిన వాడిగా, ప్రాణాన్ని కోల్పోయిన వాడిగా అతని జీవితం ముగిసిపోయిందంటే కారణం అతడు తీసుకున్న నిర్ణయమే. అవమ్మ తీసుకున్న నిర్ణయం, లోతు తీసుకున్న నిర్ణయం, ఆహాబు తీసుకున్న నిర్ణయం. పొరుల సొమ్ము, అమ్మా పొరుల సొమ్ము పాము వంటిది అంటారండి. ఆహాబు అలా ఆశించాడు గనకే చచ్చాడు. ఆహాబు అలా ఆశించాడు గనకే చనిపోయాడు. ఇక సొలొమోను గారి గురించి ఏంటండి? నా బంగారు తల్లులకు చెప్పాలి. సొలొమోను గారి గురించి ఆయనంత జ్ఞానవంతుడు ఇంకొకడు లేడు. ఎవరండి? సొలొమోను అంత జ్ఞానవంతుడు ఇంకొకడు. భూ సంబంధమైన జ్ఞానమే కాదు, పర సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు ఎవరండి? చెప్పాలి. సొలొమోను గారు పర సంబంధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. దేవుని ప్రియ స్నేహితులారా, ఈ సొలొమోను మహారాజు
అతని ఆరంభము చాలా గొప్పగా ఉంది. సామెతలు, ప్రసంగి, పరమగీతము ఆ 3 రాసింది ఎవరండి అంటే చెప్పాలండి, సొలొమోను గారి. ఆయనే రాస్తాడు బైబిల్లో, కార్యారంభము కంటే కార్యాంతమే మేలని. మరి అతని కార్యాంతం ఎలా ఉందండి అంటాడు, నీవు అన్యులను వివాహము చేసుకోకూడదు అని అంటాడు. అన్యుల సహవాసము నీకొద్దు అని అంటాడండి. దేవుడు ఎవరితో అయితే సహవాసము చేయొద్దన్నాడో, ఎవరితో అయితే పొత్తు పెట్టుకోవద్దన్నాడో, ఎవరినైతే వివాహము చేసుకోవద్దని అన్నాడో వారిని ఒక్కరినిద్దరిని కాదు 100 మందిని వివాహం చేసుకున్నాడు. సొలొమోను గారికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, ముచ్చటగా 1000 మంది. దేవుని పిల్లరా, ఏ చేతులతో దేవాలయాన్ని నిర్మించాడో, ఏ చేతులతో దేవునికి బలులర్పించాడో, ఏ స్వరముతో దేవుణ్ణి ఆరాధించాడో అదే చేతులతో ఇతర దేవతలకు, దేవుళ్ళకు గుళ్ళు కట్టించాడు, పూజలు చేశాడు, నైవేద్యాలు పెట్టాడు. దేవుడు ముందే చెప్పాడు, సొలొమోను నువ్వేదన్నా చేయి గాని అన్య స్త్రీలైన వారిని వివాహము చేసుకోవద్దు. దేవుని ప్రియ స్నేహితులారా, నా సేవా జీవితంలో ఎంతో మందిని చూచాను నేను. క్రైస్తవుల ఆడపిల్లలు, హిందువుల మగపిల్లలు, క్రైస్తవుల మగపిల్లలు, హిందువుల ఆడపిల్లలు. వాళ్ళు పిల్లప్పుడు ఒప్పుకుంటారండి, మేము గుడికి వస్తామండి, మేము యేసుప్రభునే నమ్ముకుంటామండి, ఒకళ్ళు మేము రాకపోయినా పంపిస్తానికి మాకు అభ్యంతరం ఏమీ లేదండి, వెళ్ళొచ్చండి అని అంటారు. పెళ్ళైన తర్వాత దేవుని పిల్లరా, హిందువుల్ని క్రైస్తవులుగా మార్చడం అంటే మామూలు విషయం కాదు. క్రైస్తవుల్ని హిందువుల కింద చాలా సులువుగా మార్చేస్తున్నారు. నేను ఎంతమందిని చూచాను, మన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా నేను 1 మందిని చూచాను. దేవుని పిల్లల వారు భ్రష్టులైపోతున్నారండి. కారణము నిర్ణయము. ఇటమా నిర్ణయాలు. దేవుని ప్రీతిని. అందుకనే ఒక భక్తుడు అంటాడు, మైనర్ డెసిషన్స్, మేజర్ డెసిషన్స్. చిన్న విషయాల్లో నిర్ణయాలంట, పెద్ద విషయాల్లో కూడా నిర్ణయాలు. చిన్న విషయాలంటే ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం వండుకోవాలి, ఎక్కడికి. పెద్ద విషయాలు నీ జీవితాన్ని ప్రభావితం చేసే డెసిషన్స్ అనేవి ఉంటాయి. ఆ డెసిషన్స్ విషయంలో తొందరపడి ఏ ఆలోచన కూడా మనం తీసుకోకూడదు. రెహబాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి చెప్పాలి? రెహబాము చిన్న వయసులో రాజు అయ్యాడు. అతను దగ్గరికి ప్రజలందరూ వచ్చారు. అయ్యా, మీ తండ్రి గారు మా మీద పన్నుల భారం మోపారు. ఏ భారం? పన్నుల భారం మోపారు. అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు ఆ పన్నుల భారం తగ్గించండి అని అడిగారు. అడగగానే అనుభవజ్ఞులైన వారిని పిలిపించాడు రెహబాము. ప్రజలు వచ్చి ఇలా అడిగారు, ఏం చేస్తే మంచిదని. నిజమేనయ్యా, మీ తండ్రి గారు చాలా పన్నుల భారం వేశాడు, మీరు తగ్గిస్తే మీరు ప్రజలందరి హృదయాల్లో ఉంటారు, పన్నుల భారం తగ్గించండి అని అన్నారు. ఇతనికి ఆ నిర్ణయం నచ్చల. వెళ్ళిపోండి అని తన వయస్సు కలిగిన యవనస్తులు పిలిపించాడు. ఏం చేద్దాం? ఆ యవనస్తులు అంటారు, మీ నాన్నగారు పన్నులు పెంచారు, నువ్వు తగ్గించావంటే నువ్వు లోకువైపోతావు, నువ్వు తక్కువైపోతావు. కాబట్టి ఎవరన్నా నీతో పెట్టుకోవాలంటే భయపడాలి. కాబట్టి చెప్పు, పన్నులు తగ్గించడం కుదరదు, దాన్ని రెట్టింపు చేసేస్తున్నానని చెప్పు అని అన్నాడు. ప్రియ సహోదరి, స్నేహితుడా, దయచేసి గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఏంటండి అని అంటే, రెహబాము రాజ్యము 2గా చీలిపోయింది. రెహబాము రాజ్యము 2గా చీలిపోయింది. కారణం ఏంటండి అంటే తప్పుడు నిర్ణయాలు. ఏంటండి తప్పుడు నిర్ణయాలు? ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు తప్పుడు నిర్ణయాలు తీసుకుని వారి జీవితమును పాడు చేసుకున్నవారు, వారి జీవితమును నాశనము చేసుకున్నవారు, వారి జీవితమును కష్టాల పాలు చేసుకున్నవారు. మరి ఏ నిర్ణయం తీసుకోవాలండి అంటే సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం అండి? సరి అయిన నిర్ణయం. దేవుని పిల్లరా, మరి ఒకప్పుడు ఐడియా సిమ్ వచ్చినప్పుడు అండి ఒక స్లోగన్ వచ్చింది టీవీ అడ్వర్టైజ్మెంట్లో. ఒక ఐడియా ఇట్టట, ఒక ఐడియా ఏమర్చేస్తుందట. అలాగే ఒక నిర్ణయము మన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక చిన్న ప్రశ్న మొన్న కూడా అడిగాను, అణుబాంబు గొప్పదా, ఐడియా గొప్పదా?
ఐడియానే గొప్పది, అనుభవం ఎప్పుడు గొప్పది కాదు. ఐడియానే గొప్పది. అదేంటండి అనుభవంతో దేశం ఉండదు, ఐడియా గొప్పది అంటారు ఏంటండి అంటే, అసలు ఓ దేశాన్ని నాశనం చేసే అనుభవం తయారు చేయాలి అన్నదే ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఏది గొప్ప? ఐడియానే గొప్పది. అనుభవం కంటే ఐడియానే గొప్పది. దేవుని పిల్లలరా, ఏదో కోపములోనో బాధలోనో వాళ్ళు వీళ్ళు చెప్పారునో తొందరపాటు నిర్ణయాలు మన జీవితానికి చేటు చేసి, కొన్ని మంచి నిర్ణయాల గురించి క్లుప్తంగా మీతో పంచుకుని నా సమయాన్ని ముగిస్తాను. మోషే గారు తీసుకున్న నిర్ణయము చాలా బలమైన నిర్ణయం. ఏంటండి మోషే గారు తీసుకున్న నిర్ణయం? ఆయన రాజుగారి కుమారుడిగా ఉన్నప్పుడు కూడా ఐగుప్తీయుల పక్షముగా లేడు, ఆయన హెబ్రీల పక్షంగానే నిలబడ్డాడు. మనకి ఇందాక చదివించాను, మీరు ఆరాధనలో వాక్యం చదువుంటారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు మీరు చదివినట్లయితే, అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తుతో కూడా నింద అనుభవించుటే మేలు అని అనుకున్నాడు. క్రీస్తుతో కూడా నింద అనుభవించడమే మేలు. ఫరో రాజు యొక్క కుమారుడును అని అనిపించుకోవడము కంటే కూడా దేవుని ప్రజలతో కష్టపడడమే మేలు అని అనుకున్నాడు. దేవుని పిల్లరా, మోషే నిర్ణయమే అతన్ని నాయకుని చేసింది. మోషే నిర్ణయమే అతన్ని శాసించేవాడిగా చేసింది. మోషే నిర్ణయమే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుని చేసింది. మోషే యొక్క నిర్ణయమే 10 అద్భుతాలు అతని ద్వారా జరిగాయి. మోషే నిర్ణయమే సముద్రాన్ని పాయలు చేయగలిగిన శక్తిని, బండలో నుండి నీరు రప్పించగలిగిన శక్తిని, మారాను మధురముగా మార్చగలిగిన శక్తిని, ప్రార్థించి మన్నాను పూరేళ్లను రప్పించగలిగిన శక్తిని మోషే గారు పొందుకున్నాడు అని అంటే, దేవుని పిల్లల అతను తీసుకున్న నిర్ణయం. నేను ఎవరి వైపు ఉండాలి? అన్యజనుల వైపా, దేవుని జనాంగము వైపా? ఈ రోజున చాలా మందికి దేవుడు అంటే భయము భక్తి ఉన్నానండి, బంధువులకు లొంగిపోయేవారు ఉన్నారండి. అవునా కదా? ఆ చుట్టాలు ఏమనుకుంటారు? చుట్టుపక్కల వారికి లొంగిపోయేవారు ఉన్నారు. ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? సమాజానికి లోబడిపోయేవారు ఉన్నారు. కానీ ఒక్కసారైనా నా దేవుడు నేను అవమానపరుస్తున్నానేమో, గాయపరుస్తున్నానేమో, నా దేవునికి అవమానకరంగా నేను జీవిస్తున్నానేమోనని ఆలోచన చేసేవారు అక్కడ కూడా కనిపించడం లేదు. విచారకరమైన అంశము. రెండవదిగా చూస్తే యెహోషువ గారు ఏంటండి సపరేట్ అమ్మా. ఆదివారం చుట్టాలు వచ్చారు మన ఇంటికి. మనమేమో కంగారు పడుతున్నాం, ఎక్కడికి వెళ్ళాలని, గుడికి వెళ్ళాలని. వాళ్ళేమో వచ్చి కదలట్లేదు, కబుర్లు ఆడుతూ ఉన్నారు. అప్పుడు ఉండండి కాసేపు, ఇలా గుడిలోకి వెళ్ళి వచ్చేస్తాను, ఈరోజు ఆలస్యమైపోయింది అని అన్నావు అనుకోండి. నువ్వు కూడా మతం వచ్చేసుకున్నావు, నువ్వు కూడానా అంటారు. వాళ్ళు ఎక్కడ అలాగంటారో అని పాటల గారు ఏమనుకున్నా పర్లా, దేవుడు ఏమనుకున్నా పర్లా, ఏమనేస్తున్నాం? దేవుని పిల్లరా, మనుష్యులకు లొంగిపోతున్నామండి. ఎవరు లొంగట్లా? దేవునికి లొంగట్లా, దేవునికి భయపడట్లా. లేఖన భాగము చెప్తుంది, యెహోషువ గారు అంటాడు, యెహోషువ గ్రంథము 24:15లో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తా. మీకు నచ్చిన దేవుళ్ళను దేవతలను మీరు కొలుచుకోండి, ఆరాధించుకోండి, నాకు అభ్యంతరము లేదు. కానీ మీరు చేసే పని నేను చేయను. నేను ఇలా ఉండడం వల్ల ఒకవేళ మీరు మా ఇంటికి రావడం మానివేస్తారా? సంతోషమే. బంధుత్వాలు రాకపోకలు ఉండవా? సంతోషమే. పెట్టిపోతలు ఉండవా? సంతోషమే. పలకరించడం పరామర్శించడం ఉండవా? సంతోషమే. కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. మాకు 2 తలంపులొద్దు, 2 ఆలోచనలొద్దు. జనాల ముందు ఒక మాట, జనాలు లేనప్పుడు ఒక మాట మాకొద్దు. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. ప్రియ స్నేహితులారా, యోసేపు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. యజమానుని భార్య అంటుంది, నువ్వు నాతో పాటు ఉండు, ఇదంతా మనమే అనుభవిద్దాం. కానీ యోసేపు గారు తీసుకున్న నిర్ణయం, నేను యెహోవాకు విరోధముగా పాపము చేయను.
మనుషుల మెప్పు కోసము, మనుషులు గొప్పగా అనుకోవాలని, మనుషులు గొప్పగా మాట్లాడుకోవాలని నేను మనుషుల కోసం ఆలోచిస్తే నా దేవుని దృష్టిలో నేను పాపము చేసిన వాడనైపోతాను. ప్రియ సహోదరి, స్నేహితుడా, దయచేసి దినాన్ని ఆలోచన చేయాలి. నేను యెహోవాకు విరోధముగా ఏం చేయనంటున్నాడండి. బంగారు తల్లుడు కొంతమంది అసలు ఇవేవి పట్టించుకోవట్ల, దేవుని కట్టడలు ఆజ్ఞలు పట్టించుకోవట్ల, ధర్మశాస్త్రాన్ని బైబిల్ గ్రంథాన్ని పట్టించుకోవట్లా. ఎవరి మనసుకు నచ్చినట్టు వారు, ఎవరికి తోచినట్టు వారు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. దేవుని మనస్సును ఆయాసపరుస్తూ ఉన్నారు. బహు విచారకరమైన అంశం. ప్రియ స్నేహితులరా, నాలుగవదిగా చూస్తే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు వీరు బబులోను దేశానికి వచ్చిన బానిసలే గాని చురుకైన వారు, ప్రజ్ఞావంతులు. వీరికి రాజుగారు భోజనం పంపిస్తానని చెప్పాడు. వీరు తమ పైన ఉన్న నాయకుని బ్రతిమలాడుకుంటున్నారు, అయ్యలారా రాజభోజనం మాకొద్దు. కారణం, విగ్రహార్పితమైన ఏ ఆహారమో మాకు వద్దు. మామూలు భోజనం ఏదైనా పర్వాలేదు, పెట్టండి. విగ్రహం దగ్గర పెట్టి తీసిన ఆహారము మాకు వద్దు. ఈ రోజున పేరుకు క్రైస్తవులేనండి, కానీ అన్నీ తినేస్తున్నారా లేదా? పిలవడం ఆలస్యం భోజనానికి. మా చేలో ఏటనా కోత్తనం అంటే ముందు రోజు నుంచి భోజనం చేయడం అని అంటున్నారు. ఓ 1/2 కేజీ ఎక్కువ తినచ్చు. ఉదయకాలమే తిని రాత్రి కాలము బహిర్భూమిలో విడిచిపెట్టే వ్యర్థమైన ఒక్క పూట కూటి కోసం యాషావు గారు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటే చాలామంది తమ పవిత్రతను పాడు చేసుకుంటున్నారు. ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారు అంటున్నారండి, ఆ రాజుగారి భోజనము తిని మమ్ములను మేము అపవిత్రపరుచుకోము. డెసిషన్ అంటే ఎలా ఉండాలండి? చావనైనా చేస్తాను దేవుని ప్రజలతో కానీ రాజుగారితో నాకు వద్దు అన్నాడు మోషే. అన్నాడా లేదండి? అన్నాడు. యెహోషువ, మీరు ఏమనుకున్నా పర్వాలా, తిట్టుకున్నా పర్వాలా, పొగుడుకున్నా పర్వాలా, అర్థం చేసుకున్నా పర్వాలా, అపార్థం చేసుకున్నా పర్వాలా, నేను నా ఇంటోళ్ళు మాత్రం యెహోవాను విడిచిపెట్టే సమస్య లేదు. నేనండి బాప్తీసం తీసుకున్నానండి, మమ్మల్ని వెలేశారండి అంటే చాలా సంతోషం, నీ అదృష్టం. వాళ్ళు వెలేయలేదు, వారితో పాటు నరకానికి పోకుండా దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. నీవు ఆయన సొత్తు, నువ్వు ఆయన ఆస్తి. నువ్వంటే లోకం పెద్ద విలువ ఇవ్వకపోవచ్చు, నువ్వంటే దేవుడు నీకు చాలా విలువిస్తాడు. నువ్వు వెలకట్టలేనంత ఆస్తంట దేవుని విషయం. కనుక దేవుని పిల్లరా, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. యోసేపు గారు, నువ్వు వద్దే నా బంగారం, నీ వల్ల వచ్చే ఆస్తి వద్దే నాకు, నేను దేవునికి విరోధంగా పాపించి. మరి దానియేలు గారు ఏమంటున్నారు? మమ్ములను మేము అపవిత్రపరుచుకోము. ప్రియ సహోదరి, స్నేహితుడా, ఈ దినాన ఎటువంటి నిర్ణయాలు మనము తీసుకోగలుగుతున్నాం? మన నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. జీవ మరణాలు నిర్ణయించేది ప్రియులరా మన నిర్ణయాలే. ప్రియ స్నేహితులారా, అవమానము ఘనతలు నిర్ణయించేది నిర్ణయాలే. ప్రియ స్నేహితులారా, లాభ నష్టాలను సుఖ దుఃఖాలను నిర్ణయించేవి కూడా నిర్ణయాలే. ఎటువంటి నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు? లేఖనములో, అయ్యా నేను మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలండి అంటే దేవుని అనుమతి తీసుకోవాలి. ఏంటండి? కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. దేవుని అనుమతి తీసుకోవాలి ప్రతి విషయంలో కూడా. మా తోబుట్టువు సునీతమ్మ గారు, ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సమయం తనతోటే మాట్లాడతాను. విశాఖపట్నంలో ఉంటారు మా అక్కయ్య గారు. ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు దేవుణ్ణి అడిగావా అంటారు. ఏంటి చిన్నదానికి కూడానా? ఒక బండి కొనుక్కోవాలంటే దేవుని అనుమతి కావాలి. ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే దేవుని అనుమతి కావాలి. చివరికి పిల్లలు స్కూల్లో నువ్వు జాయిన్ చేస్తున్నావా, దేవుని అనుమతి తీసుకో. ఎందుకంటే స్కూల్స్లో ఎన్నో అఘాయిత్యాలు చూస్తున్నాం, ఎన్నో ఘోరాలు వింటున్నాం. ప్రియులరా, నెలల పసికందులు కూడా చెరపబడుతున్నారు.
ఎన్నో హేయమైనటువంటి వినకూడని దుర్వార్తలు ఎన్నో మనం వింటున్నాం. ఈ బిడల బాధ్యత, దేవుడి భద్రత తీసుకోవాలి. భద్రత అవ్వాలి అంటే నీవు ప్రతి విషయంలో కూడా ఎవరి అనుమతి? చాలామంది అండి మనకు తోచిన పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేసి ఆ తర్వాత లబోదిబోమని. అవునా కదా? పెళ్ళి అయిన తర్వాత ఇంకేం లేదండి, ఇక చచ్చేదాకా. పెళ్ళికి ముందే ఆలోచించండి, పెళ్ళికి ముందే ఆలోచించండి. మొహమాటాలకు పోవద్దు. దేవుని పిల్లరా, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు. లైఫ్ లీడ్ చేయాల్సింది నీవు. లైఫ్ అంతా బేర్ చేయాల్సింది, భరించాల్సింది నువ్వు. కనుక తొందరపాటు నిర్ణయము మంచిది కాదు. దావీదు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దేవుణ్ణి అడిగాడట. అందుకునే ఆ పేరిట్టాడు, చిత్తానుసారమైన మనస్సు గలవాడు. 4 రెఫరెన్స్లు చెప్తాను, స్పీడ్గా చదువుతారా? చదవండి ఒకసారి తీయండి. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుండి. చాలండి. ఫిలిష్తీయులు దోచుకుంటున్నారన్న విషయం తెలిసిన తరువాత, అయ్యా నేను వెళ్ళనా, వారిని హతము చేయగలనా, నేను వెళ్ళనా? ఎవరిని అడుగుతున్నాడు? నా బంగారాలు. యెహోవా అనుమతి దావీదు తీసుకుంటాడే. నా దగ్గర ఇంత బలం ఉంది, ఇంత బలగం ఉంది, వారి దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి కనుక నేను ఏదైనా చేసేస్తాను. మూర్ఖత్వం అది. నువ్వేం చేయాలన్నా ఎవరి అనుమతి తీసుకోవాలి? ఇంకా చూద్దాము. 2 సమూయేలు గ్రంథం, ఇదే 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద. చాలండి. 8వ వచనంలో దావీదు విచారణ చెయ్యగా, అయ్యా అందరినీ పట్టుకుని చెర పట్టుకుపోతున్నారు, నేను వెళ్ళగలనా, చేరుకోగలనా, విడిపించగలనా, తీసుకురాగలనా? దేవుడు అంటాడు, వెళ్ళు, నువ్వు తీసుకొచ్చేస్తావంటాడు. దేవుని స్తోత్రం. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2 సమూయేలు గ్రంథము 2:1. చాలండి. నేను యూదా పట్టణము మీదకి పోదునా, వెళ్ళనా? యెహోవా యొద్ద ఏం చేశారట? ఇదే 2 సమూయేలు 5వ అధ్యాయము 19వ వచనం చూడండి రా అమ్మా. చాలండి. నేను ఫిలిష్తీయులకు ఎదురెళ్ళనా, నువ్వు వాళ్ళు నాకు అప్పగిస్తావా? నువ్వు వెళ్ళు, నేను అప్పగిస్తాను. ఈ 4 వాక్యాలు 4 సందర్భాలు. ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథములో. ప్రతి స్థలములో కూడా దావీదు గారు ఎవరి అనుమతి తీసుకున్నారు? చెప్పల బంగారుతలుడు దేవుని యొక్క అనుమతి తీసుకున్నారు. దేవుని యొక్క అనుమతి తీసుకునే వారి ఆలోచనలు చాలా ఉన్నతముగా ఉంటాయి. ప్రియ సహోదరి, స్నేహితుడా, దయచేసి గమనించండి, నీవు ఎవరి అనుమతి తీసుకుంటున్నావు? ఒకప్పుడండి మా చిన్నతనంలో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా అమ్మకు కానీ నాన్నకు కానీ చెప్పెళ్ళాలి. మా అమ్మగారు మరీ కఠినంగా ఉండేవారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఫలానా వారి దగ్గరికి. ఎంతసేపుల్లో వస్తావు? అరగంట గంట, చీకటి పడకుండా వచ్చేయాలి. మేము చెప్పిన టైం అయిపోయిందా, గేటు దగ్గర నుంచి అలా చూస్తూ ఉండేవారు. ఇక మాకు వణుకొచ్చేసింది ఒకప్పుడు అలాగా. ఇప్పుడు ఏరంటే ఏమోనండి, బయటికి వెళ్ళేది. భర్త భార్యకి చెప్పట్లా, భార్య భర్తకి చెప్పట్లా, పిల్లల తల్లిదండ్రులకు చెప్పట్లా. దేవుని పిల్లరా, ఎదుటి వారిని అనుమతి కోరే విధానం అనేది పోయింది. లేఖనము చెబుతూ ఉన్నమాట, అనుమతి కోరు. దేవుని అనుమతి
నీకు సరి అయిన ఆలోచననిస్తుంది. మనం ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో దేవుని యొక్క జ్ఞానము మనకు ఆలోచనను కలిగిస్తుంది. చాలామంది అమ్మ గురించి దేవుడేమనుకుంటున్నాడో చెప్పండి అయ్యగారు, అమ్మగారు మా గురించి దేవుడేమనుకుంటున్నాడో చెప్పండి చూసి. సోదా పల్లెటూరులో కొంతమంది చేట తట్ట సంకలో పెట్టుకుని తిరుగుతుంటారేమని సోది చెప్తామమ్మ. మాట్లాడరే, వాళ్ళకి నిజాయితీ ఉంది. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు నీకు సోది చెప్తాము అని అన్నారు. సోది అంటే సోదే. వీళ్ళేమంటున్నారు? సోదింటామమ్మ, సోదింటాం అంటే నువ్వు ఏ సోది చెప్తావో. ఒక గ్రామంలోనట ఒక వ్యక్తి ఒక జ్యోతిష్కుని ఇంటికి పరుగు వెళ్ళాడట. వెళ్ళి అయ్యా మా ఇంట్లో విలువైన వస్తువు ఒకటి పోయింది, మరి త్వరగారు లేరండి అని అడిగిందంట. ఆయన లేడు, ఇల్లాలుంది. అప్పుడు ఆ అందంట, మా ఇంట్లో గేదె పోయింది, అది ఎత్తుకురావడానికి అయ్యగారు వెళ్ళాడు, వచ్చాక. అర్థమైందా? వీడు నిజంగా చెప్పగలిగినంత శక్తి వీడి దగ్గర ఉంటే వీడి గేదె ఎక్కడ పోయింది వీడికి తెలీదా? దాన్నే వీడు వెతుక్కుంటానికి వెళ్ళాడంటే వీడు ఎదుటోళ్ళకి ఏం చెప్తాడండి? దేవుని ప్రియులరా, ఆలోచన చేయండి. ఆ సిద్ధాంతుల మాటలు నమ్ముతున్నాం, జ్యోతిష్కుల మాటలు నమ్ముతున్నాం, సోది చెప్పేవారి మాటలు నమ్ముతున్నాం. దారంట పోయే ఎల్లయ్య పుల్లయ్య వచ్చి ఏంట్రా ఏంటి నీరసమున్నావేంటి, పేనం బాగుంటలేదండి, ఈ మూల ఇంత పెద్ద గోడ కట్టేసి గది కట్టేస్తే ఎలా బాగుంటుందిరా నీ పేనం అనగానే బుల్యోదరు వచ్చి దబాల్ 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 పడగొట్టేస్తాడు. వీడికి ఇంకా కొంప ఉంది. అలా చెప్పినోడు అద్దె కొంపలో ఉంటాడు. అద్దె కొంపలో ఉన్నవాడు సొంత కొంపలో ఉన్నవాడికి ఏమెత్తుంటాడు? దేవుని ప్రియులరా, ఎవరి అనుమతి కోరుతున్నావు? దేవుని అనుమతి నీకు సరి అయిన ఆలోచనను కలిగిస్తావు. నా గురించి చూసి చెప్పండి, నా గురించి అడిగి చెప్పండి లేదు. నువ్వు దేవుణ్ణి అనుమతి అడిగితే నీకే దేవుడు చెప్తాడు, వాళ్ళకి వీళ్ళకి చెప్పడు. ఏంటండి అర్థమైందమ్మా నా మాట? నువ్వు దేవుణ్ణి అనుమతి అడిగావు, అయ్యా పిల్లకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, అయితే ఉద్యోగం అయ్యా, లేకపోతే ఇల్లు కొందాం అనుకుంటున్నానయ్యా, లేదా వాహనం కొందాం అనుకుంటున్నానయ్యా, అయ్యా నాకు నువ్వు సెలవు కావాలి అని అడిగావు అనుకోండి, దేవుడే స్వయంగా మీకు అనుమతి చెప్తాడు. మీరు అడిగితే, మీకోసం ఇంకొకరు అడిగితే అది వేరే విషయం. మీ గురించి మీరు అడిగినప్పుడు దేవుడు మీకే చెప్తాడు. ఎలా చెప్తాడు పాస్టర్ గారు అని అంటారు? ఒకటి, వాక్యము ద్వారా మీతో మాట్లాడతాడు. మీలో సందేహం ఉంది, బైబిల్ చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మీకు దానికి ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా నిద్రపోయినప్పుడు కలలోనైనా దేవుడు చెప్తాడు. లేదా మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనములోనైనా దేవుడు మీతో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు చెప్పరే? ఎవరు దేవుని అనుమతి కోరతారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. ప్రియ స్నేహితులారా, దావీదు గారు ప్రతి విషయంలో కూడా ఏమడిగాడు? దేవుని యొక్క అనుమతిని కోరాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాను. దేవుని స్తోత్రం. ఏమంటాడండి? నువ్వు సెలవిస్తే, నువ్వు అనుమతిస్తే నేను కూడా నీళ్ళ మీద నడిచొస్తాను. నువ్వు అనుమతి ఇవ్వకపోతే నేను నడవలేనయ్యా నీళ్ళ మీద. నీవే అయితే ప్రభువా నాకేం కావాలి? నా బంగారు తల్లులారా, నాకు అనుమతి కావాలి అని చెప్పి కోరుతున్నటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియ స్నేహితులారా, లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. ఏంటండి అనంటే, దేవుని ప్రియ స్నేహితులారా, దేవుని అనుమతి కోరాలి. ఇంకొక మాట చూద్దాము. రూతు గ్రంథము 2వ అధ్యాయం, రూతు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల
నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరగనేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని చెప్పెను. దేవుని స్తోత్రం. అత్తగారి అనుమతి కోడలు అడుగుతుంది. ఈ టాపిక్లోకి వెళ్తే ప్రమాదమేమో. సత్యం. అత్తా కోడళ్ళ టాపిక్లోకి వెళ్తే ప్రమాదం. దేవుని ప్రియ స్నేహితులరా, కానీ ఇక్కడ రూతు నయోమిని ఏమడిగింది? అనుమతి. నువ్వు సెలవిస్తే నేను పరగ ఏరుకోవడానికి. ఇది పోషించేది రూతే, కానీ అనుమతి, పర్మిషన్ అడుగుతుంది. ఈ రోజున మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని పర్మిషన్ కావాలి, దేవుని అనుమతి కావాలి, దేవుని సలహా కావాలి. ఎవరైతే అలా చేయగలుగుతారో వారి జీవితము ప్రభావవంతముగా ఉంటుంది, వారి జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది, వారి జీవితము దీవెనకరముగా ఉంటుంది, వారి జీవితము ధన్యకరమైన స్థితిని కలిగి ఉంటుంది. ప్రియ సహోదరి స్నేహితుడా, ఎంతమంది దేవుని అనుమతిని కోరగలుగుతున్నారు? ఎంతమంది సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు? మనం తీసుకునే డెసిషన్ చాలా చిన్నవండి. చాలామంది అంటారు, ఈ మాత్రం దానికేనా అంటారు. దేవుని ప్రియ స్నేహితుల చిన్నది చాలండి మన జీవితం సర్వనాశనము అయిపోవాలి. కనుక దేవుని అనుమతితో సరి అయిన నిర్ణయం తీసుకుని దేవుని ద్వారా దీవింపబడగలిగిన ధన్యత దేవదేవుడు మనందరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత.